హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలైనా జాతీయ స్థాయి పోటీ పరీక్షలైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికైనా ఉపయుక్తంగా ఉండే సమాచారాన్ని కరెంట్ అఫైర్స్ రూపంలో కానివ్వండి, స్టాటిక్ సబ్జెక్టుల రూపంలో కానివ్వండి, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా యూస్ఫుల్ కంటెంట్ని వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ వీడియో విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు ప్రిపరేషన్లో భాగంగా ఖచ్చితంగా చదవాల్సిన ఒక మ్యాగజైన్ తెలంగాణ మాసపత్రిక. తెలంగాణ మాసపత్రిక ఆల్రెడీ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అందిస్తున్న ఈ మాసపత్రిక మనకి పోటీ పరీక్షల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ, స్టేట్ ఎకానమీకి సంబంధించి కానివ్వండి, స్టేట్ రీజనల్ హిస్టరీకి సంబంధించి కానివ్వండి, రాష్ట్ర చరిత్ర సంస్కృతికి సంబంధించిన అంశాల గురించి కానివ్వండి, లేదా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయానికి సంబంధించి కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రారంభించిన నూతన పథకాలకి సంబంధించి కానివ్వండి, లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అండ్ అట్సెట్రా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్గా మనం తెలంగాణ మాసపత్రికను భావించవచ్చు. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల్లో గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానివ్వండి, ఇటీవల ముగిసిన గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కానివ్వండి, మీరు ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే తెలంగాణ మాసపత్రిక నుండి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం కొన్ని సందర్భాల్లో చూస్తాము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ టాపిక్, ఈ క్వశ్చన్ని ఎలా అడిగారు, ఎక్కడి నుండి సేకరించారు అని. అటువంటి వాటికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే తెలంగాణ మ్యాగజైన్. అంతటి ఇంపార్టెన్స్తో ఉండే ఈ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు 2024 జనవరి మంత్ నుండి ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే 2023 డిసెంబర్ మంత్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి జనవరి మంత్ నుండి మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ మ్యాగజైన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకండి. జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 2 మంత్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 నెలల్లో తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ అనేది విడుదల కాలేదు. కారణం ఏంటంటే 18th లోక్సభ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఆ 2 నెలల్లో మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కాబట్టి ఏప్రిల్, మే ఈ 2 నెలల మ్యాగజైన్స్ అనేవి అందుబాటులో లేవు, గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఇక అవి పోను జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ ప్రస్తుత నవంబర్. ఈ 9 మంత్స్, ఈ 2 పోను 9 మంత్స్ టోటల్గా మీకు నేను వీడియోల రూపంలో స్పెషల్ సెషన్స్గా మన సిఏ 360 కోర్సులో అందించాను. ఎట్ ద సేమ్ టైం ఈ మ్యాగజైన్లో కూడా మొత్తం సమాచారం మనకు అవసరం లేదు. పోటీ పరీక్షల్లో ఎంతవరకైతే ఇంపార్టెంటో ప్రతి పేజీలో కూడా నేను హైలైట్ చేశాను. ఆ పాయింట్స్ మీకు చూడగానే గుర్తుపడతారు. ఆ హైలైటెడ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్ ఒక పేజీలో ఒక 100 వాక్యాలు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్గా, అందులో 2 నుండి 3 వాక్యాలు ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలా నేను ప్రత్యేకంగా వీడియోల రూపంలో అందిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఆ మ్యాగజైన్స్ని కూడా డౌన్లోడ్ ఆప్షన్తో మన సిఏ 360 కోర్సులో అందించడం జరిగింది. ఇంకా కూడా మీకు చెప్పాలంటే ఏంటంటే మీకు ఈ మ్యాగజైన్స్ని నేను వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా బోర్డు పైన మ్యాగజైన్ చూపించి చెప్పే కంటే ఆ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో మ్యాగజైన్ మీకు కనబడేలా, క్లారిటీగా కనబడేలా, ఆ పాయింట్స్ అన్ని కనబడేలా వాయిస్ ఓవర్ ఇస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ఈ సెషన్స్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. రానున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ఏవైనా కూడా ఇందులో నుండి సమాచారం మీకు ఇన్ని సెగ్మెంట్స్లో ఈ మ్యాగజైన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో నవంబర్ 2024కి సంబంధించిన మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో అందులో నేను హైలైట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మీకు అందిస్తాను. తర్వాత నేను అందించే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అదే హైలైటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హైలైట్ చేసిన ఇన్ఫర్మేషన్ దాన్ని ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మీకు ఇది ఇంట్రొడక్షన్గా భావించండి. ఇక మీకు నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూయేషన్లో మ్యాగజైన్ అనేది చూపిస్తూ వాయిస్ ఓవర్గా నేను ఆ మ్యాగజైన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ మ్యాగజైన్స్ సంబంధించిన సమాచారం అంతా విత్ మ్యాగజైన్స్ మన సిఏ 360 కోర్సులో ఉంది.
ఇప్పుడే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిఫిక్ అప్రోచ్తో కంటెంట్ని పొందగలుగుతారు. ఓకేనా? సో ఇక మనం నవంబర్ మంత్ మ్యాగజైన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో కంటిన్యూ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నవంబర్ 2024 తెలంగాణ మాసపత్రికని డిస్కస్ చేద్దాము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇటువంటి మాసపత్రికలు మనం చూసేటప్పుడు ఫస్ట్ కవర్ పేజీని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు కవర్ పేజీని అబ్జర్వ్ చేస్తే ఏముంది, మూసి పునరుజ్జీవం అని చెప్పేసి రాసింది. అంటే అర్థం ఏంటి, ఈ మ్యాగజైన్ లో ఎక్కువ మొత్తంలో ఆర్టికల్స్ లేదా ఎక్కువ మొత్తంలో టాపిక్స్ మూసి రివర్ కి సంబంధించినవి ఉన్నాయని అర్థమవుతుంది. అందులోనూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ మూసి రెజ్యునేషన్ లేదా మూసి పునరుజ్జీవము, మూసి సుందరీకరణ అని కొంతమంది చెప్తున్నారు. అసలు మూసి ఎక్కడ పుట్టింది, మూసికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ మ్యాగజైన్ లో అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్టు. మనందరికీ తెలుసు, ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మూసి పేరు వినగానే చరిత్రలో నిజాం కాలంలో మూసీ నది వరదలు ఎప్పుడు సంభవించినాయి, ఆ కాలంలో ఆ మూసీ వరదలు సంభవించినప్పుడు అప్పుడు ఏ నిజాం ఉన్నారు, ఇటువంటివి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు తెలంగాణ నవంబర్ మంత్లీ మ్యాగజైన్ మూసీ నదికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేసింది అన్నట్టు. ఇక కవర్ పేజీలో ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ చూడండి, కొండారెడ్డిపల్లి మురిసింది అని సీఎం గారు కనబడుతున్నారు. కొండారెడ్డిపల్లి ఏంటి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక ఇండెక్స్లోకి వెళ్తే, ఇండెక్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకు ఎడిటోరియల్ చూడాలి. సో ఏ మంత్లీ మ్యాగజైన్ అయినా కూడా ముందు మనకి ఎడిటోరియల్ లేదా సంపాదకీయం కనబడుతుంది. అద్భుతమైన సుభాషితం ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. కొన్ని సుభాషితాలు మనల్ని చాలా వరకు కూడా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, విద్యా రంగంలో ఇదో విప్లవం అని చెప్పేసి హెడ్డింగ్ ఉంది కదా. ఇక్కడ ఈ సుభాషితం చూడండి ఎంత మంచి మీనింగ్ ఉంటుందో. విద్య దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతః సుఖం. అంటే అర్థం ఏంటి, విద్య వల్ల వినయం వస్తుంది, లేదా విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది, ఆ వినయం వల్ల అర్హత కలుగుతుంది, ఈ రెండింటి వల్ల ధనం చేకూరుతుంది, ఆ ధనాన్ని ధర్మ కార్యాలకు వినియోగించడం ద్వారా సుఖం కలుగుతుంది. సో ఇది ఈ సుభాషితం యొక్క అర్థం, భావం. గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది అవసరం లేదు, బట్ మంచి సుభాషితం కాబట్టి, మంచి లైన్స్ కాబట్టి మీకు చెప్పాను. ఇక మనం మంత్లీ మ్యాగజైన్స్ లో నేను ఏవైతే ఇక్కడ హైలైట్ చేస్తున్నానో, ఆ హైలైట్ చేసిన పాయింట్స్ ని మీరు చూడండి. దట్స్ ఎనఫ్. అక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఎడిటోరియల్ లో కూడా మొత్తం చదవాల్సిన అవసరం లేదు. నేను హైలైట్ చేసిన పాయింట్స్ ని చూడండి. సో తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పుడు కాదు, యాక్చువల్‌గా కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే మేనిఫెస్టో సందర్భంగానే, మేనిఫెస్టోలోనే ఇటువంటి పదాలు మెన్షన్ చేశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంట. అసలు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరికీ కలిపి ఒకే ప్రాంగణంలో విద్యా బోధన చేస్తారంట. ఎస్సీ సపరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ సపరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ సపరేట్ అని ఇలా కాకుండా ఒకే ప్రాంగణంలో ఒకే చోట అన్ని కలిపి ఇంటిగ్రేటెడ్ గా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వాటికి ఏం పేరు పెట్టారు? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. గుర్తుంచుకోండి. తద్వారా అసలు కాన్సిక్వెన్స్ ఏంటి? కుల మతాల అడ్డుగోడలు చెరిగిపోయి ప్రతి విద్యార్థి సమాన గౌరవంతో, సమాన అవకాశాలతో విద్యాభ్యాసం కొనసాగించేందుకు సదవకాశం కలుగుతుంది. ఇక రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను సకల సౌకర్యాలతో నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో స్వచ్ఛమైన గాలి, వెలుతురు, పుష్కలంగా నీరు లభించేలా సుందరమైన భవనాలను నిర్మించనున్నారు. ఈ పాఠశాలలో కేవలం చదువుల పేరిట చిన్నారులపై ఒత్తిడి పెంచడమే కాకుండా క్రీడలు, వినోదం ఇటువంటివన్నీ కూడా అక్కడ సౌకర్యాలతో కల్పిస్తారంట. గుర్తుపెట్టుకోండి. సో ఇది తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఉద్దేశము. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ హైలైట్ ఏంటి ఇక్కడ ఈ ఎడిటోరియల్లో? ఈ ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయల నిధులను
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం అంట. పైలట్ ప్రాజెక్ట్ ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్‌లో అడుగుతారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? మొత్తం ఒకేసారి రాష్ట్రంలో అమలుకి తీసుకురారు. కొన్ని చూజ్ చేస్తారు ప్లేసెస్. అక్కడ వీటిని ఏర్పాటు చేసి దాని సక్సెస్ పైన దీన్ని విస్తరణ అనేది ఆధారపడి ఉంటుంది. సో, పైలట్ ప్రాజెక్ట్‌గా కొడంగల్, మధిర నియోజకవర్గాలలో ఈ సమీకృత క్యాంపస్‌ల నిర్మాణాలను చేపట్టారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వివిధ నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల మంత్రులు ఈ భవనాలకు భూమి పూజ నిర్వహించారంట. సో, ఇది సరిపోతుంది ఎడిటోరియల్‌లో. ఇంపార్టెంట్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇండెక్స్ చూస్తే, ఇండెక్స్ అంటే ఈ మ్యాగజైన్‌లో ఏమేమి ఉన్నాయి, ఏ పేజీలో ఉన్నాయని. సో, ఇక్కడ మీకు ఇండెక్స్ విషయ సూచిక కనపడుతుంది గదా! మూసీ ప్రక్షాళన పునరుజ్జీవం 6థ్ పేజ్‌లో. కర్మాగారం ఏర్పాటుకు కొరియా షూ కంపెనీ సంసిద్ధత. ఆ కొరియా షూ కంపెనీ పేరేంటి? దేనికి సంబంధించింది? ఇట్లా. సో, మనం ఇక్కడ ఈ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒకసారి చూడండి. ఆ టాపిక్స్‌లో వివరాల్లోకెళ్తే ఏ పాయింట్ అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటో వాటిని నేను హైలైట్ చేయడం జరిగింది. ఓకేనా? సో, మూసీ పునరుజ్జీవం వల్ల తేళ్ళు, పాముల బెడద తప్పిందంట. 14థ్ పేజ్‌లో ఇచ్చారు. ఈ హాలాహలం ఎవరి పాపం అని చెప్పేసి 16థ్ పేజ్‌లో అదేంటో చూడాలి. సర్కార్ బడులంటే గర్వపడేలా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు 22nd పేజ్‌లో ఇచ్చారు. ఇక భాగ్యనగర మణిహారంగా మూసి 54థ్ పేజ్‌లో. సో, ఇలా 58 పేజెస్ వరకు టాపిక్స్ అనేవి ఇచ్చారు. ఓకేనా? సో, ఒక్కొక్క టాపిక్‌లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏందో మనం ఫోకస్ చేద్దాం. ఆ! ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో, మొత్తం ఆర్టికల్ అవసరం లేదు. మనకున్న టైంలో మ్యాగజైన్స్ చదువుకుంటూ కూర్చోలేం కదా! అందుకోసం మీకోసం నేను హైలైట్స్ ఇచ్చాను. ఆ హైలైట్సే చూడండి. సో, క్లాస్ విన్న తర్వాత మన సీఏ 360లో వీడియోస్ ఇచ్చాను కదా! సెషన్స్. క్లాస్ విన్నాక ఈ హైలైట్స్‌ని ఒక్కసారి చూడండి ఎనఫ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ గృహాలను నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇంపార్టెంట్. ఎన్నంట? ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ గృహాలు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి బహుపేదలను పారదర్శకంగా ఎంపిక చేయాలని, ట్రాన్స్‌పరెన్సీ ఉండాలని, లబ్ధిదారుల ఎంపిక అనేది చాలా పారదర్శకంగా ఉండాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను పత్రికల వారికి అందించారంట. సరిపోతుందిది. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ములుగు గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల భూమిని కేటాయించాలని గచ్చిబౌలి స్టేడియం వద్ద యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఇక్కడ గుర్తుంచుకోండి. ములుగు మనందరికీ తెలుసు. సో, గిరిజన విశ్వవిద్యాలయం లాస్ట్ ఇయర్ నరేంద్ర మోదీ గారు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటించారు. ఇక తర్వాత గచ్చిబౌలిలోనేమో స్టేడియం వద్ద యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదముద్ర. ఇక నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా మదిర, వికారాబాద్, హుజూర్ నగర్‌లో ఐటీఐలను కొత్తగా మంజూరు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. రిజర్వాయర్లలో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నందువల్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కడెం ప్రాజెక్టులో పూడిక తొలగించాలని కేబినెట్ ఆమోదించింది. ఓకేనా? ఇక నవంబర్ 30 నాటికి రాష్ట్రంలో కుల గణన. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి సర్వే చేస్తుంది. కులగణన అని చెప్పేసి. సో, నవంబర్ 30 వరకు రాష్ట్రంలో ఈ కుల సర్వే చేయాలని చెప్పేసేసి, నవంబర్ 4 నుంచి 19 వరకు ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించిందంట. నెక్స్ట్ మూసీ ప్రక్షాళన. మనకు కవర్ పేజ్ పైనే మూసీ పునరుజ్జీవం అని రాసుంది. సో, ఇక్కడ దానికి సంబంధించిన పాయింట్స్. సో, ఇక్కడ మూసీకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వెషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, అబ్జర్వ్ చేస్తే మూసీ ప్రక్షాళనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు. ప్రభుత్వం చేపట్టేది మూసీ సుందరీకరణ కాదు. ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు మూసీ రివర్ బ్యూటిఫికేషన్ జస్ట్ కనబడడానికి అట్రాక్టివ్‌గా మూసీ నదిని మారుస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అది కాదు. మూసీ నది ఇప్పుడు ఏదైతే ఒకప్పుడు హైదరాబాద్‌కి లైఫ్ లైన్‌గా ఉండేదో, కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిలో మూసీ ఎలా ఉందంటే, ఒకప్పుడు లైఫ్ లైన్, ఇప్పుడు లైఫ్ తీసే లైన్‌గా మారిపోయింది. కాబట్టి అంతటి మూసీ నదిని
మరొకసారి లైఫ్ లైన్‌గా మార్చాలి హైదరాబాద్‌కి అని చెప్పేసేసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని చేపట్టామని, అదే పునరుజ్జీవం, సుందరీకరణ కాదు పునరుజ్జీవం అని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. ఓకేనా? ఇక నెక్స్ట్ మూసీ నది ఎక్కడ? అనంతగిరి కొండల్లో మొదలైనా కూడా నల్గొండ దాకా దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. గుర్తుపెట్టుకోండి. ఇంక మూసీ గురించి చాలా అంశాలు తెలుస్తాయి మ్యాగజైన్‌లో. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కర్మాగారం ఏర్పాటుకు కొరియా షూ కంపెనీ సంసిద్ధతగా ఉందంట. సో, ఈ కొరియా షూ కంపెనీ పేరేంటి? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, లేదా ఏదన్నా సంస్థ, విదేశీ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో విస్తరణ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కొరియా షూ కంపెనీ ఏ దేశానికి సంబంధించి అంటారు? ఈ షూ కంపెనీ పేరేంటో గుర్తుపెట్టుకోండి. షువాల్స్. షువాల్స్. షువాల్స్ అనే కొరియా కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు. లేదా ఏ దేశానికి సంబంధించిందని అడుగుతారు. మెడికల్ స్మార్ట్ బూట్లు యాక్చువల్‌గా ఈ సంస్థ తయారు చేసే బూట్లు, ఈ చెప్పల్స్ ఏవైతే ఉంటాయో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందులో జీపీఎస్ ట్రాకర్స్ కానివ్వండి, ఎవరైనా పిల్లలు తప్పిపోతే కనుక్కునే విధంగా పరిజ్ఞానం ఇటువంటివి ఉంటాయి. హెల్త్ రిలేటెడ్‌గా మనకు కాషన్ ఇచ్చేటివి కానివ్వండి. అంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో షూస్‌లు తయారు చేసే కంపెనీ. కొరియా కంపెనీ తెలంగాణలో కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసిందని తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరున్నారు? దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సో, తెలిపారు. 750 ఎకరాలు కేటాయిస్తే 300 కోట్ల రూపాయలతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూ ఆల్స్ అనే సంస్థ కొరియా కంపెనీ ఇక్కడ చెప్పడం జరిగింది. కొరియా అంటే ఏ కొరియా? సౌత్ కొరియా గుర్తుంచుకోండి. ఓకేనా? కొరియా నుంచి వచ్చిన షువాల్స్ చైర్మన్ తన పేరేంటంటే చెవోంగ్ లీతో పాటు సంస్థ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారితో సచివాలయంలో ప్రత్యేక సమావేశంలో ఈ అంశాలు చెప్పారు. ఓకేనా? సో, ఇక్కడ షూ టెక్నాలజీ గురించి ఇచ్చారు. అవన్నీ ఎగ్జామినేషన్‌లో అడగరు. నెక్స్ట్ మూసీ పునరావాస మహిళా సంఘాలకు 3.44 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, పంచాయతీరాజ్ అంటాం, గ్రామీణాభివృద్ధి శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు ప్రత్యేకంగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకేనా? మూసీ పునరావాసం అంటే మూసీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఉన్నారు కదా! వాళ్ళని అక్కడి నుండి డిస్‌ప్లేస్ చేశారు కదా! వారికి. ఓకేనా? మహిళా సంఘాలకు. నెక్స్ట్ వచ్చేసి హన్ను నది. ఇటీవల వార్తలు నిలిచిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం పర్యటించిన హన్ రివర్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. సౌత్ కొరియాలో. ఓకేనా? హన్ నది తరహాలో మూసీకి కొత్త సొబగులు తీసుకురావాలని చెప్పేసేసి. ఓకేనా? లండన్‌లోనేమో థేమ్స్ రివర్ ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యటన చేసినప్పుడు థేమ్స్ రివర్ న్యూస్‌లోకొచ్చింది. ఇప్పుడేమో మంత్రుల బృందం హన్ నదిని పర్యటించారు. దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో గల చియోంగ్ గయే చెయాన్ హను నదికి అక్కడి ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించిన తరహాలోనే మన మూసీ నదిని ప్రక్షాళన చేసి సరికొత్త సోయగాలను, ప్రగతి ఫలాలను ప్రజలకు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా 12 మందితో కూడిన ప్రత్యేక పరిశీలన బృందం సియోల్లో పర్యటించడం జరిగింది. సో, సియోల్ సౌత్ కొరియా క్యాపిటల్. ఈ మంత్రుల బృందం, ఈ బృందం 12 మంది ప్రత్యేక పరిశీలన బృందం ఉంది గదా! వారికి నాయకత్వం వహించింది ఎవరు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. గుర్తుంచుకోండి. హన్ నది. ఓకేనా? చియాంగ్ గయే చెయ్యన్ హన్ నది అని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ హన్నది తరహాలోనే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించిన మూసీ నదిని అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేసే నిరాధార, అభూత కల్పనలకు భిన్నంగా మూసీ నిర్వాసితులకు అభివృద్ధి ఫలాలను అందిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ పునరుజ్జీవ ప్రాజెక్టుతో పాటు చెత్తను రీసైకిల్ చేసి విద్యుత్తుగా మార్చే వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు కూడా పరిశీలించామని మంత్రి గారు ఈ సందర్భంగా చెప్పారు. ఇంకా పేదలకు విద్యను చేరువ చేసేందుకే యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు. ఆ గురుకులానికి శంకుస్థాపన చేశారు సీఎం గారు. సో, యాక్చువల్‌గా ఈ కాన్సెప్ట్ అనేది చరిత్ర కాలం నుండి చూస్తున్నాము.
1972లో పివి నరసింహారావు దార్శనిక ఆలోచనతో రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చారని, ఇప్పుడు అందులో సంస్కరణలో భాగంగా ఇవన్నీ కూడా అని చెప్పేసేసి చెప్తున్నారు. ఓకేనా? సో, ఇక్కడ రంగారెడ్డి జిల్లా గుర్తుపెట్టుకోండి, ప్లేస్ ఇంపార్టెంట్. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కొందుర్గులో 125,00,00,000 రూపాయలతో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలకు శంకుస్థాపనలు చేయగా, మిగతా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందంట. ఓకేనా? ఒక్కో సమీకృత గురుకులాన్ని ఎన్ని ఎకరాల్లోనంట? 25 ఎకరాల్లో నిర్మిస్తున్నామని, 25,00,00,000 రూపాయలు వెచ్చించి సకల సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తెలిపారు. 2,500 మంది విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా వీటిని నిర్మిస్తున్నామని చెప్పారు. చిన్నప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి ఒకే చోట సోదరభావంతో ఉంటే భవిష్యత్తులో వారి మధ్య కల్మషాలు ఉండవు. సో, కుల వివక్షలు కానీ, కుల తత్వాలు కానీ ఇటువంటివి ఉండవు. అందుకే కుల మతాలకు అతీతంగా పిల్లలంతా కలిసి ఉండాలనే సమీకృత గురుకులాలను తెస్తున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన చేసే కసరత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో 4-12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతుందని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏందంటే, ఇక్కడ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. తెలంగాణ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వము నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రత్యేకతలు ఎగ్జామినేషన్‌లో స్టేట్మెంట్స్ రూపంలో అడగొచ్చు. తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల మధ్య విభజన రేఖలు చెరిపివేసి అందరికీ ఒకే ప్రాంగణంలో విద్యా బోధన. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తారంట. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన గౌరవంతో స్వాగతం పలుకుతారంట ఈ స్కూల్‌లో. బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తారంట. 20-25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్తమ విద్యా బోధనతో పాటు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు పుష్కలంగా లభించేలా అద్భుతమైన భవన సముదాయ నిర్మాణం ఉంటుందంట ఇందులో. ఒక్క ఏడాదిలోనే 5,000,00,00,000 రూపాయలతో భవన నిర్మాణాలు చేపడుతుందట రాష్ట్ర ప్రభుత్వము. ఒక్కో క్యాంపస్‌లో 2,560 మంది విద్యార్థులకు వసతులు, 120 మంది టీచింగ్ సిబ్బందికి వసతి సౌకర్యం, అకామిడేషన్ కూడా. డిజిటల్ స్మార్ట్ బోర్డులు, క్రీడలు, ఎక్సర్‌సైజ్ వ్యాయామము అన్ని హంగులతో క్రీడా సముదాయాలు, సిబ్బంది కోసం రిక్రియేషన్ క్లబ్బులు, నివాస భవనాలు. ఒకేసారి 900 మంది విద్యార్థులు భోజనం చేసే విధంగా సువిశాలమైన భోజనశాలలు ఉంటాయి ఇందులో. ప్రభుత్వం ఎంపిక చేసిన నియోజకవర్గాలతో పాటు పైలట్ ప్రాజెక్ట్‌గా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో మొదట ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌ల నిర్మాణం ప్రారంభం. ఈ 2 ప్లేసెస్ ఇంపార్టెంట్. ఓకేనా? ఒకటి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్. సెకండ్ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క గారి నియోజకవర్గం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు భట్టి విక్రమార్క గారు శంకుస్థాపన చేశారు మధిరలో. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫోకస్ చేస్తే సో దట్స్ ఇట్. ఇంకా హైలైట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పెట్టుబడులకు సంబంధించి. పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ ఆసక్తిగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు చెప్పిన అంశాలు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీలోని రైన్లాండ్ రాష్ట్రం, రైన్లాండ్ ఎక్కడ ఉంది అంటారు? జర్మనీలో. ఆసక్తి కనబరిచిందని తెలంగాణ స్టేట్ ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. హైదరాబాద్‌లో రానున్న సంవత్సరం 2025లో జరగబోతుంది. హైదరాబాద్‌లో జరిగే బయో ఏషియా 2025 సదస్సుకు హాజరు కావాలని శ్రీధర్ బాబు గారు రైన్‌లాండ్‌లోని ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కోరారు. తెలంగాణ రాష్ట్రాలు ఇకపై సిస్టర్ స్టేట్, రైన్‌లాండ్, తెలంగాణ 2 కూడా రైన్‌లాండ్ స్టేట్ ఏమో అక్కడ జర్మనీకి సంబంధించింది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం ఇండియాకి సంబంధించి. ఈ 2 రాష్ట్రాలు ఇకపై సిస్టర్ స్టేట్‌గా సహకార సంబంధాలు కలిగి ఉండాలని ఇరు పక్షాలు అంగీకరించినాయంట. నెక్స్ట్ మూసీ పునరుజ్జీవనం వల్ల తేళ్లు, పాముల బెడద తప్పిందని అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అనంతగిరి కొండల్లో మొదలై హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తూ నల్గొండ దాకా దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ నది అంటే ఒకప్పుడు అద్భుతం. ఒకప్పుడు నగరానికి సొగసులద్దిన మూసీ నది ఇప్పుడు కంపు కొడుతుంది. ఒకప్పటి లైఫ్ లైన్ ఇప్పుడు లైఫ్ తీసే లైన్‌గా మారింది. ముక్కు మూసుకోకుండా ఎవరైనా మూసీ నది తీరంలో నడవగలిగితే అది పెద్ద వింతే అవుతుంది ఈ రోజుల్లో. దీనికి తోడు నది చివరి భాగంలో ఉన్న నల్గొండ జిల్లా ప్రజలు మూసీ నది మోసుకొస్తున్న మురికి నీటితో పడుతున్న ఆగచట్లకు అంతే లేకుండా పోయింది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, దోమలు, ప్రవాహంలో కొట్టుకొస్తున్న మృత కళేబరాలు ఏవైతే ఉంటాయో ఫలితంగా ప్రజలు రకరకాల వ్యాధులకు గురవుతున్నాయి. తమకి మూసి మురికి నుంచి విముక్తి కల్పించింది ప్రభుత్వం అని ప్రజలు హర్షంగా ఉన్నారంట. సంతోషంగా ఉన్నారంట. నెక్స్ట్ హైలైట్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే హైలైటెడ్ పాయింట్సో అవే ఇక్కడ మీకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఈ హాలాహలం ఎవరి పాపం? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారిని మీరు చూడొచ్చు. ఇక్కడ మూసీ నదికి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ శిక్షణ సంస్థ ఈపీటీఆర్ఐ పలు సందర్భాల్లో విడుదల చేసిన తెలంగాణ పర్యావరణ నివేదికలు కానివ్వండి, అవేం చెప్తున్నాయట హైదరాబాద్ చుట్టుపక్కల అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు హైదరాబాద్‌ను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ కూడా వరదలకు కారణమవుతుందని తెలిపాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు వరద నీటిని గ్రహించే పరిస్థితి ఉండేది. కానీ పట్టణీకరణ, అర్బనైజేషన్ వల్ల హైదరాబాద్‌కు ఆనుకొని ఉండే మెదక్ జిల్లాలో దాదాపు 70,000 హెక్టార్ల భూమి వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడంతో వరదల తీవ్రత పెరిగిందని ఢిల్లీలోని నెహ్రూ విశ్వవిద్యాలయం కూడా నివేదిక ఇచ్చింది. అటు రంగారెడ్డి జిల్లాలో భారీగా వ్యవసాయ భూములు వ్యవసాయేతర వినియోగానికి మారాయి. సెజ్‌లు, ఐటీ పార్కులు స్థాపన జరిగింది. 2011 నుండి 15తో పోలిస్తే డ్రైనేజీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు జరిగి వరదల ప్రభావం విపరీతంగా పెరిగిందని జేఎన్టీయు సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ విభాగం నివేదిక స్పష్టం చేసింది. ఆక్రమణలను కూల్చి నాలాలను విస్తరిస్తేనే హైదరాబాద్ నగరానికి వరదల నుంచి విముక్తి అని హైదరాబాద్ నగర దుస్థితిని కళ్ళకు కట్టింది కిర్లోస్కర్ అనే సంస్థ వారిచ్చిన రిపోర్ట్. ఇక చెరువుల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు నాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన దాఖలాలు ఎన్నెన్నో ఉన్నాయంట. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మూసీకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పే ఇక్కడ పారా ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇందులో నుండి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. నాడు నిజాంల కాలంలో 1908లో హైదరాబాద్ నగరం వరదలతో విపత్తును చవిచూసిన తర్వాత మూసీ వరదలు అనేది మన చరిత్ర పాఠాల్లోనే చదివాం మనం. చూసిన తర్వాత అప్పటి నిజాం రాజు ఎవరు? మూసీ వరదల సమయంలో నిజాం రాజు ఎవరని అడుగుతారు ఎగ్జామినేషన్‌లో. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కోరిక మేరకు హైదరాబాద్ నగరానికి వరదల నుంచి విముక్తిని కల్పించడానికి ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పటిష్టమైన ప్రణాళికను తయారు చేశారు. మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను, మూసీ ఉపనది అయిన ఈసా గుర్తుంచుకోండి నదులు. ఈసా నదిపై హిమాయత్ సాగర్ అనే జలాశయాన్ని నిర్మింపజేసి హైదరాబాద్‌కు కట్టుదిట్టమైన వరద నివారణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పాత్ర కీలకం. ఈ దిశగా భాగ్యనగరం పరిధిలోని చెరువులు, నాలాల రక్షణ, జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు, జలాశయాలు, పబ్లిక్ పార్కుల వంటి ఆస్తుల పరిరక్షణ తెలంగాణలో హైడ్రా. మనం గత మ్యాగజైన్స్‌లో హైడ్రా గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. అన్ని మ్యాగజైన్స్‌లో నేను చెప్తున్న పాయింట్ చూడండి ఇక్కడ మనకి ఎక్కువ మూసీ గురించి ఈ మ్యాగజైన్‌లో కనబడుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ తర్వాత వచ్చిన మ్యాగజైన్స్ అన్నీ కూడా మీకు అన్నీ కూడా చెప్పాను. జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఏప్రిల్, మేలో మాత్రం తెలంగాణ మంత్లీ మ్యాగజైన్స్ రిలీజ్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల. 18థ్ లోక్‌సభ ఎలక్షన్ జరిగినాయి కదా! ఆ కోడ్ వల్ల మ్యాగజైన్స్ రిలీజ్ కాలేదు. మిగతా అన్ని మ్యాగజైన్స్‌లో నేను చెప్పిన పాయింట్స్ ప్రతి పాయింట్ చూడండి. ఖచ్చితంగా రానున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో మీదే సక్సెస్. ఓకేనా? హైడ్రా ఫుల్ ఫార్మ్ ఏంటి అంటారు? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విదేశీ నుంచి స్వదేశీ చేతుల్లోకి ధరణి. ఇది ఇంపార్టెంట్. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2020 సంవత్సరంలో ధరణి పోర్టల్‌ని తీసుకొచ్చింది.
ఆ ధరణి పోర్టల్ పైన చాలా వివాదాలున్నాయి, విమర్శలున్నాయి. సో, దానికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర మంత్రి పొంగులేటి గారు చెప్పిన అంశము, ధరణి బాధ్యతలను ఎవరికి అప్పగించారు? గతంలో ఏ విదేశీ సంస్థ చేతుల్లో ఆ బాధ్యతలుండేవి? ఇవి అడుగుతారు ఎగ్జామినేషన్‌లో. ఇప్పటి వరకు విదేశీ సంస్థ టెరాసిస్ చేతిలో ఉన్న ధరణి నిర్వహణ బాధ్యతను, సో, ఏ సంస్థ? విదేశీ సంస్థ టెరాసిస్, గుర్తుంచుకోండి. ఆళ్ళ చేతిలో ఉన్నాయంట ధరణి నిర్వహణ బాధ్యతలు. ఆ బాధ్యతలను మన భారతదేశానికి సంబంధించి స్వదేశీ సంస్థ, జాతీయ సమాచార సంస్థ, గుర్తుంచుకోండి. జాతీయ సమాచార సంస్థ, ఎన్ఐసి అంటాం కదా! ఎన్ఐసికి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ బాధ్యతను జాతీయ సమాచార సంస్థ నిర్వహిస్తుందంట. గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడే దీనివల్ల ఇప్పుడు ఈ మార్పు వల్ల 71,00,000 మంది రైతుల ఖాతాలు ఏవైతే ఉంటాయో, 71,00,000 ఖాతాల రైతుల భూములకు పూర్తి పరిరక్షణ లభిస్తుంది. రక్షణ లభిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఎన్నికల ప్రణాళికలో ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడతామని కూడా ప్రకటించామన్నారు. అది ఇప్పుడు సార్థకమవుతుందంట. 2020 సంవత్సరంలో గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. ఈ ధరణి పోర్టల్ దారి తప్పి లోపభూయిష్టంగా మారి ప్రజానీకానికి శాపంగా మారిందంట. ధరణి పేరుతో జరిగిన దగా వల్ల తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రజావాణి కార్యక్రమం, మీకు గతంలో ప్రజావాణి కార్యక్రమం గురించి, ఆ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు కానివ్వండి, ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు చెప్పాను. ఇక్కడ మరొకసారి జస్ట్ ఒక పాయింట్. ప్రజావాణి అద్భుతంగా ఉంది. సో, తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి ఫిర్యాదులను సేకరించే అంశం. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్పర్సన్, ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి గారు, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్లతో ఈ బృందం అధికారులు సమావేశమయ్యారు. గుర్తుంచుకొని జస్ట్ ప్రజావాణి గురించి ఇక్కడ ఒక పాయింట్ అంతే. నెక్స్ట్ ఆయిల్ పామ్ పరిశ్రమకు మలేషియా సహకారం అంట తెలంగాణ రాష్ట్రంలో. సో, ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధికి రానున్న కాలంలో ఆయిల్ పామ్ సాగులో అగ్రగామిగా ఉన్న దేశాల్లో ఒకటైన మలేషియా సహకారం తీసుకోనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. గుర్తుంచుకోండి. ఇక తెలంగాణలో పెట్టుబడులకు రండి అని చెప్పేసి పిలుపునిచ్చారు అగ్రి ప్రాసెసింగ్ సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని మలేషియా దేశ వ్యవసాయ మంత్రి మహమ్మద్ బిన్ సాబుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విజ్ఞప్తి చేశారు. మలేషియాలో భారత హై కమిషనర్ ఎవరున్నారో బిఎన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మంత్రి గారు. తెనాషియా, తెనాషియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సందర్శించారు మంత్రి గారు. యాంత్రీకరణకు సంబంధించి అక్కడ వివిధ రకాల యంత్రాలు, పనిముట్లు, వాటి పని విధానాన్ని పరిశీలించారంట. ఇక హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బిల్డర్ సమావేశంలో ఈ సందర్భంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తి బడ్జెట్‌లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇక్కడ గుర్తుంచుకోండి, రెవెన్యూ ఇన్వెస్ట్‌మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఇవన్నీ ఇంపార్టెంట్. క్యాపిటల్ అని వచ్చింది అంటే దట్ క్రియేట్స్ అసెట్స్ అన్నట్టు. గుర్తుంచుకోండి. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మాత్రమే వీటిని ఖర్చు చేస్తామని, అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫ్యూచర్‌లో ఆస్తులను జనరేట్ చేస్తాయి అన్నట్టు. ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, వరల్డ్ క్లాస్ స్టేడియంలు, స్కిల్ యూనివర్సిటీ వంటి గొప్ప ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలుపబోతున్నామని ఈ సందర్భంగా వివరించారు. నెక్స్ట్ సత్వర విద్యుత్ సేవలకు ప్రత్యేక వాహనాలు. కామన్‌గా మనకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తే అంబులెన్స్‌లు వస్తాయి గదా! మనం 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడం ఇవన్నీ వింటాము. అలా మనకు కరెంట్ రిలేటెడ్ ఇలా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా అక్కడ, లేదంటే పోల్‌కి సంబంధించి లేదా కరెంట్ కనెక్షన్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిందంట. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించారు. నగరంలో విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెనువెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన్ విభాగాన్ని పటిష్టపరిచేందుకు
అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సేవలు ఏవైతే ఉంటాయో 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తారంట. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్‌లు ఉన్నాయి. సో, ఎలక్ట్రిసిటీకి సంబంధించి. మరి ఈ వాహనానికి సంబంధించి ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజినీర్ ఉంటారంట ఎలక్ట్రిసిటీకి సంబంధించి. ముగ్గురు లైన్‌మెన్‌లు ఉంటారు. అవసరమైన మెటీరియల్‌తో పాటు 24 గంటల పాటు వారు సిద్ధంగా ఉంటారంట. ఇక యాప్ టీజీఏఐఎంఎస్ యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో ఈ వాహనాలకు సహాయంగా ఉంటది. సిబ్బంది అవసరమైన ప్రదేశానికి వేగంగా చేరుకోవడానికి ఈ యాప్ టీజీఏఐఎంఎస్ యాప్ ఉపయోగపడుతుందంట. ఈ వాహనాలను విద్యుత్ అంబులెన్స్‌లని కూడా పిలవచ్చు. నెక్స్ట్ సర్కారు బడులంటే గర్వపడేలా చేస్తాం. అందుకోసమే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఒకేసారి డీఎస్సీ నియామకాలు చేపట్టడం కానీ ఇవన్నీ చేసిందని డీఎస్సీ నియామక పత్రాల అందజేత సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు. సో, ఈ పాయింట్‌లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత పెద్దగా ఏం లేవు. వచ్చే 100 ఏళ్లకు అవసరమైన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో రూపొందించడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు కదా! విద్యా కమిషన్‌కి ఎవరు చైర్పర్సన్? రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు గుర్తుంచుకోండి. విద్యా కమిషన్ తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో? ఆకునూరి మురళి పేరు ఇంపార్టెంట్. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 125,00,00,000 రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు కూడా చేపడుతోంది. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, సీఎంలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉందని టీచర్స్‌కి సో, డీఎస్సీ రిక్రూటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నియామక పత్రాల సందర్భంగా కొత్త టీచర్‌లను ఉద్దేశించి ప్రసంగించారు. సో, తెలంగాణ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రతి ఏటా 20,000 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కోర్సు చివరి ఏడాదిన్నరలో ప్రాక్టికల్ శిక్షణ, ఇంటర్న్‌షిప్ ఇప్పించనున్నట్లు చెప్పారు. మరి స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్‌గా చీఫ్ ఎవరు? సో, ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే ఆనంద్ మహీంద్ర గారు గుర్తుపెట్టుకోండి. రీసెంట్‌గా గ్రూప్ 3 ఎగ్జామినేషన్‌లో అడిగారు. మనం తెలంగాణ మ్యాగ్‌జిన్‌లో కవర్ చేసాము. ఓకేనా? యువతను క్రీడల వైపు మళ్లించి 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకాలు సాధించాలనే ఆలోచనతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంట. దేశ రక్షణ అందరి బాధ్యత గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో లో ఫ్రీక్వెన్సీ రాడార్ సెంటర్ అనేది ఏర్పాటవబోతోంది. దానికి శంకుస్థాపనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ గారు వచ్చారు. ఇది దేశంలో రెండవది ఈ రాడార్ సెంటర్. మరి మొదటిది ఎక్కడ అంటే తమిళనాడు. సో, తమిళనాడులో ఏర్పాటైన దాని పేరేంటి? ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్‌లో. దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు ఉండాలని, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా సాగాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ? వికారాబాద్ జిల్లాలో. అడవుల్లో వీఎల్ఎఫ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ నావీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన గౌరవ అతిథిగా హాజరై మాట్లాడారు. గుర్తుంచుకోండి. ఈ స్టేషన్ సంబంధించి దేశానికి 3 వైపులా సముద్రాలు ఉన్నాయని. సో, ఇండియాస్ కాల్డ్ యాస్ పెనిన్సులా మనందరికీ తెలుసు. ఇండియాస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. వాటిలో ప్రయాణించే షిప్‌లను మానిటరింగ్ చేయడానికి వీలుగా వెరీ లో ఫ్రీక్వెన్సీ లేదా వీఎల్ఎఫ్ నావీ రాడార్ స్టేషన్‌ను దామగుండంలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది దేశంలో రెండవది. తమిళనాడులో 1990లోనే నావీ రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారని, అక్కడ ప్రకృతికి, మనుషులకు ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. దేశానికి ఉపయోగపడే రెండో రాడార్ కేంద్రం మన ప్రాంతానికి రావడం సంతోషకరమని చెప్పడం జరిగింది. ఈ స్టేషన్ కోసం 2017లోనే భూ బదలాయింపు జరిగింది. నిధుల కేటాయింపు వంటి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ముఖ్యమంత్రికి రాజ్‌నాథ్ సింగ్ గారు అభినందనలు తెలిపారు. దేశ రక్షణ దళాలకు అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చడం ఎంత కీలకమో, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అంతే కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు ఈ శంకుస్థాపన సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రం దేశ రక్షణలో అత్యంత కీలకంగా మారనున్నదని కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు అన్నారు. ముఖ్యంగా నౌకాదళానికి ఈ స్టేషన్ రామబాణం కానున్నదన్నారు.
తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ విఎల్ఎస్ ట్రాన్స్మిషన్ కేంద్రం గత 35 ఏళ్లుగా నౌకాదళాలకు సేవలందిస్తుంది. అక్కడ స్థానికంగా ఎలాంటి పర్యావరణ సమస్యలు రాలేదంట. దాని తర్వాత మన తెలంగాణలో దామగుండంలో. దేశ భద్రతలో భాగంగా సముద్రాల్లో జలాంతర్గాముల కదలికలను పసిగట్టి అవసరమైన చర్యలు తీసుకునేందుకే విఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్ట్ ఏర్పాటవుతుందని భారత నావికాదళం ప్రధాన అధికారిగా ఉన్న దినేష్ త్రిపాఠి గారు అన్నారు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమైన 2900 ఎకరాల అటవీ భూమిని సైంటిఫిక్ సర్వే తర్వాత ఎంపిక చేసినట్లు తెలిపారు. వికారాబాద్‌లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక తమిళనాడులోని తిరునల్వేలి లోయలో ఉన్న వీఎల్ఎఫ్ స్టేషన్‌కు ఇది సహకరించడంతో పాటు నావికాదళానికి మరింత బలం చేకూర్చుతుందని చెప్పడం జరిగింది. సముద్రాలపై నియంత్రణ మెరుగుపరచడం, వ్యూహాత్మక శక్తిని పెంచడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. వెరీ లో ఫ్రీక్వెన్సీతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు, దీనివల్ల అటవీ ప్రాంతంలో ఉండే మానవులకు కానీ, జంతుజాలానికి కానీ ఎలాంటి హాని ఉండదు. సో, పరస్పర అభివృద్ధిలో పాలు పంచుకుందామని అమెరికా కంపెనీలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో జరిగిన మైన్స్ ఎక్స్‌పో 2024 ఎక్కడ జరిగింది? అమెరికాలోని లాస్ వేగాస్‌లో. ఆ అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధుల సమావేశాలతో ఆయన ప్రసంగించడం జరిగింది. కరోనా విపత్కర సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కరోనా అనగానే మనకు వ్యాక్సిన్స్ గుర్తొస్తాయి గదా! ఆ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్‌లు. వాస్తవానికి తెలంగాణలోని హైదరాబాద్ చాలా ఫార్మా లీడర్‌గా చెప్పొచ్చు. అక్కడ ఉన్న భారత్ బయోటెక్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో, కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరవిందో ఫార్మా, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్ వంటి కంపెనీల ఆవిష్కరణలతో వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్‌గా మన మహానగరం హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతిని గడించిందంట. ఇక ఫ్యూయల్ సెల్ పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానమిస్తున్నామని మంత్రి గారు చెప్పారు. జపాన్ దేశంలో పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు తోషిబా ప్రధాన కార్యాలయం, పరిశ్రమల సందర్శన, ఫ్యూయల్ సెల్ విభాగాల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశాలతో బిజీగా గడిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వస్తువుల ఉత్పత్తి కంపెనీ అయిన తోషిబా ఇప్పుడు పర్యావరణ హిత సోలార్ ఉత్పత్తులలో అగ్రగామిగా ఉందంట. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎకో ఫ్రెండ్లీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఇటువంటివి పయనిస్తుంది. సో, ఈ సమయంలో ఈ తోషిబా కంపెనీ అనేది తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే నాకు కూడా బాగుంటుంది అని. సో, తోషిబా సంస్థకి సంబంధించి ప్రస్తుత ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని తెలంగాణ రాష్ట్రంలో ప్లాంట్ విస్తరణకు ప్రయత్నిస్తామని కూడా అధికారులు తెలిపారు. ఓకేనా? నెక్స్ట్ షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది అని. మహానగర ట్రాఫిక్ నియంత్రణలో జపాన్ దేశం ఆదర్శప్రాయమని, ముఖ్యంగా టోక్యో నగరంలో షిబుయా క్రాసింగ్ ఒక అద్భుతమని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. 3 రోజుల పర్యటన నిమిత్తం జపాన్ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో నగరంలో హచుకో రైల్వే స్టేషన్ వద్ద గల షిబుయా క్రాసింగ్‌ని సందర్శించారు. ఒకేసారిగా 3000 మంది బాటసారులు ఎటువంటి ఆటంకం లేకుండా రోడ్లు దాటడానికి ఏర్పాటు చేసిన ఏర్పాటును ఆయన పరిశీలించారు. హైదరాబాద్ మహానగరంలో కూడా అత్యంత రద్దీగా ఉండే కూడలిలో షిబుయా తరహా ట్రాఫిక్ నియంత్రణ పద్ధతిని అమలు చేస్తే బాగుంటుందని ప్రణాళిక చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి గారు తెలిపారు. సో, నెక్స్ట్ అమెరికాలో అతిపెద్ద కోర్ జల విద్యుత్ డ్యామ్‌ను సందర్శించిన భట్టి గారు, ఆ సందర్భంగా అక్కడ అమలవుతున్న జల విద్యుత్ ఉత్పత్తిని, విధానాలు, రక్షణ చర్యలు తెలంగాణలో కూడా అమలు జరపాలని ఆయన చెప్పడం జరిగింది. జపాన్ పర్యటనలో యమనాషి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంలో గ్రీన్ హైడ్రోజన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి వినియోగించే సాంకేతికతను, సోలార్ విద్యుత్తును నిల్వ ఉంచే ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీని పరిశీలించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టనున్న నేపథ్యంలో ఈ 2 పద్ధతులపై దృష్టి సారించాలని, తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ వృద్ధికి యమనాషి సహకారం తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇక ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 నుంచి 4,000 ఇళ్లను మంజూరు చేయబోతున్నామని
రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. వచ్చే 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వచ్చే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా నిర్మిస్తామని చెప్పారు. సో, కొండారెడ్డిపల్లి మురిసింది. మన కవర్ పేజ్ పైన కనబడింది గదా! ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. గుర్తుంచుకోండి. ఓకేనా? నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ మనం చూసాము. గత మ్యాగజైన్‌లో కూడా మీకు చెప్పాను. సో, తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీని సందర్శించిన సీఎం గారు చెప్పడం జరిగింది. కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్టెడ్ టెక్నాలజీ ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ ఇంటర్ కనెక్టెడ్ టెక్నాలజీ సీఈఓ, చైర్మన్ సిడ్నీ ల్యూ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఇక సో, చాలా మంది కూడా మనం చూసాము. గత అక్టోబర్ మంత్‌లో అక్టోబర్ 9 రోజున మరణించిన ఒక గొప్ప వ్యక్తి, పద్మ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, చారిటీ అంటేనే, దాతృత్వం అంటేనే గుర్తుకొచ్చే ఒక మహనీయుడు రతన్ టాటా గారు మరణించారు కదా! వృద్ధాప్య సమస్యల కారణంగా. సో, తన మృతి తీరని లోటు. గుర్తుపెట్టుకోండి. టాటా. ఓకేనా? సో, సింగరేణిని బతికిద్దాము, మనం బతుకుదామని చెప్పేసి సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింగరేణికి ప్రస్తుతం సీఎండీగా ఉన్నారు బలరాం గారు. ఓకేనా? ప్రజాభవన్‌లో 2023, 24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాగా రూ. 796,00,00,000 బోనస్‌గా చెక్కులు పంపిణీ చేశారు. సింగరేణి లాభాల్లో వాటా కింద ఒక్కో కార్మికుడికి 1.9 లాక్ రూపీస్, దీపావళి బోనస్ కింద రూ. 93,750, దసరా పండుగ అడ్వాన్స్ కింద రూ. 25,000 చొప్పున అందిస్తున్నామన్నారు. లాభాల్లో వాటా, దసరా, దీపావళి బోనస్ కలిపి రూ. 1,261,00,00,000 కార్మికులకు చెల్లిస్తున్నట్లు చెప్పారు. తాడిచెర్ల బొగ్గు గని సింగరేణికి కేటాయించాలని కోరామని, కోల్ బెల్ట్‌లో ఒక్క గని బయటి వ్యక్తుల చేతికి వెళ్లకుండా అడ్డుకుంటామని ప్రత్యేకంగా చెప్పారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ప్రయోగాత్మకంగా కోల్ బెల్ట్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సింగరేణి మాజీ కార్మికులకు పింఛన్ పెంపుపై కమిటీ వేసి సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, వైద్య చికిత్స సీలింగ్ రూ. 8,00,000 నుంచి 10,00,000 దాకా పెంచుతున్నాను అని చెప్పడం జరిగింది. సో, కాకా గారి సంబంధించి జరిగిన ప్రత్యేక కార్యక్రమము జి. వెంకటస్వామి గారు, పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి గారు కానివ్వండి, పెద్దపల్లి ఎంపీ గారికి సంబంధించి కానీ మనకి ఇంపార్టెంట్. సో, మూసీ నిర్వాసితుల కోసం 10,000 కోట్లైనా ఖర్చు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశం. సో, యాక్చువల్‌గా కాకా గారి ప్రత్యేకత ఏంటంటే, అప్పట్లోనే ప్రాణహితకు అంబేద్కర్ పేరును కాకా గారు పెట్టారు వెంకటస్వామి గారని. ఆ ప్రాజెక్ట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము రీడిజైన్ చేసి 1,00,00,000 ఖర్చు చేసిందని అన్నారు. పేరు మార్చి రీడిజైన్ చేసి 1,00,00,000 గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం మన కళ్ళ ముందే కూలిందని ముఖ్యమంత్రి గారు విమర్శించడం జరిగింది. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెట్రో రైలు రెండో దశకు మద్దతు ఇవ్వండని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వినతి. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ ఇది కొంత డ్రై టాపిక్. నేను చెప్పే హైలైట్ పాయింట్స్‌ని ఇట్లా ఫోకస్ చేస్తే చాలు. సో, హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ను అమృత్ 2లో చేర్చాలని, లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్‌తో పాటు సమీప 27 పురపాలక సంఘాలతో కలుపుకొని 7,444 కిలోమీటర్ల మేర 17,212.69 కోట్ల రూపాయలతో సీఎస్ఎంపీకి డిపిఆర్ రూపొందించినట్లు మనోహర్ లాల్ ఖట్టర్ గారికి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. ఈ డిపిఆర్‌ను కేంద్ర మంత్రి ఖట్టర్ గారికి అందజేశారు.
సిఎస్ ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టు గుర్తించి నిధులను ఇవ్వాలని కేంద్ర మంత్రి గారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ చూడండి. హైదరాబాద్ మెట్రో దశ రెండో విస్తరణ ఏదైతే ఉంటుందో మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం, కోకాపేట ఇక్కడ కొన్ని మార్గాలు ఇచ్చారు. ఆ కారిడార్ల గురించి ఎగ్జామినేషన్‌లో అడిగే అవకాశం లేదు. జస్ట్ చూడండి సరిపోతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి సో 37థ్ పేజ్. సెమీకండక్టర్ మిషన్ కింద రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చేసిన వినతి. సో ఇక్కడ ఎవరున్నారు మనకు పిక్చర్‌లో చూస్తే రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు. గుర్తుంచుకోండి. సో ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు ప్రసంగించారు. ఇందులో ముఖ్య అతిథులుగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గ్రామీణాభివృద్ధి టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని గారు పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ యూనిట్లను తెలంగాణలో స్థాపించాలని కేంద్రాన్ని అభ్యర్థించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కృత్రిమ మేధ సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యం ఉన్న 3.5 లక్షల మంది ప్రతిభావంతులు ఉన్నందున తెలంగాణకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం $10 బిలియన్ ఎకానమీ సాధనలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ప్రముఖంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఐటీ ఇండస్ట్రీ శాఖకు విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి స్కిల్ యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ గారు 100 కోట్ల విరాళాన్ని ప్రకటించడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నవంబర్ 25th 2024 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక సంచలన ప్రకటన. అదానీ గారి పైన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ సందర్భంగా అదానీ గారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఎస్ఆర్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీలో భాగం అవ్వడానికి 100 కోట్లు ఇచ్చిన భారీ విరాళం ఏదైతే ఉంటుందో తిరిగి వెనక్కిస్తున్నామని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో 100 కోట్ల రూపాయల విరాళం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా. సో ఈ స్కిల్ యూనివర్సిటీ యొక్క ఉద్దేశ్యం ఏంటి? నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అంశము. ఓకేనా? అండ్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు అవుతుంది? రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2024 ఆగస్టు మాసంలో శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా గారిని చైర్మన్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సో గుర్తుంచుకోండి వైస్ చైర్పర్సన్ ఏమో శ్రీనివాసరాజు గారు. ఇటీవల మనకి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 ఎగ్జామినేషన్ జరిగింది. అందులో క్వశ్చన్ అడిగారు. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి సో అమరవీరుల పోలీస్ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అంత పెద్దగా ఏమీ లేవు. 39th పేజీలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. విధి నిర్వహణలో అమరులయ్యే పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ₹1,00,00,000, ఎస్ఐ ఇన్స్పెక్టర్‌కు 1.25 క్రోర్స్, డీఎస్పీ అడిషనల్ ఎస్పీలకు 1.50 క్రోర్స్, ఎస్పీ ఆ పై స్థాయి ఐపీఎస్ కుటుంబాలకైతే ₹2,00,00,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఒకవేళ విధి నిర్వహణలో శాశ్వత అంగవైకల్యం గనక ఏర్పడితే కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ₹50,00,000, ఎస్ఐ ఇన్స్పెక్టర్, డీఎస్పీ అడిషనల్ ఎస్పీలకు ₹60,00,000, ఎస్పీ ఆ పై స్థాయి ఐపీఎస్‌లకు ₹1,00,00,000 సహాయం అందిస్తామని మరియు తాత్కాలిక వైకల్యం బారిన పడే సిబ్బందిలో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ₹10,00,000, ఎస్పీ ఆ పై స్థాయి ఐపీఎస్‌లకు ₹12,00,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. సో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కి శంకుస్థాపన అనే అంశం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోలీసు అమరవీరుల కుటుంబాల పిల్లలకు ఇతర యూనిఫామ్ సర్వీస్ శాఖల ఉద్యోగుల పిల్లల కోసం రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ప్రభుత్వం
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందంట. ఈ పాఠశాల భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేశారు. తర్వాత అంతర్జాతీయ స్థాయి. సో, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు, నివాస సౌకర్యాలు, క్రీడా సముదాయాలతో పోలీస్ పిల్లల కోసం ఒక ప్రత్యేక గురుకులాన్ని లేదా గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పడం జరిగింది. సో, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల అందుబాటులోకి వస్తుందంట. తొలుత 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తారంట. ఆ తర్వాత ఆ పై తరగతులు ప్రారంభమవుతాయంట. గుర్తుంచుకోండి. ఇక దాంతో పాటు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో స్థానికుల పిల్లలకు 15% సీట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 40 పేజ్. సో, కమిషన్ నివేదిక వచ్చాకే నూతన నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ని అనౌన్స్ చేసింది. కానీ నోటిఫికేషన్స్ అనేవి ఆగిపోయినాయి. రావట్లేదు. రీజన్ ఏంటంటే ఆగస్ట్ 1వ తేదీ 2024 రోజున సుప్రీం కోర్ట్ ఇచ్చిన సంచలన తీర్పు. ఎస్సీ, ఎస్టీ కులాల వర్గీకరణపై. సో, ఆ వర్గీకరణ గురించి సుప్రీం కోర్ట్ ఇచ్చింది కాబట్టి రాష్ట్రాలన్నీ కూడా వారు కార్యాచరణ చేయాలి గదా! అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ కులాల వర్గీకరణ అమలు కోసం ఒక ఏకసభ్య న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌కి 60 రోజుల సమయం ఇచ్చింది. నివేదికను సమర్పించమని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏకసభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని శాంతకుమారి గారిని ఆదేశించారు. రాష్ట్రంలో వర్గీకరణ అమలు, కులాల రీగ్రూపింగ్‌కి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘానికి అందిన వినతుల పైన కూడా సమావేశంలో విశ్లేషించారు. వాటన్నింటిని ఏకసభ్య కమిషన్‌కు అందజేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వే. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేసిన కుల సర్వే గురించి మనకు తెలుసు కదా! సో, తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై బీహార్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలు అందించిన విధి విధానాలను అధికారులు వివరించడం జరిగింది. బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వే చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం తన వద్ద లేనందున రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని బీసీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చైర్మన్ నిరంజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది. సో, ఏకసభ్య కమిషన్‌కి 60 రోజుల్లో సమయం ఇచ్చారు. 60 రోజుల్లోనే సామాజిక, ఆర్థిక సర్వే పూర్తి చేయాలని డిసెంబర్ 9 లోపే నివేదిక సమర్పించాలని కోరడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ ఏకసభ్య కమిషన్‌కి చైర్మన్‌గా ఎవరు? రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఏకసభ్య న్యాయ కమిషన్‌కు ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్‌కు చైర్మన్‌గా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హమీం అఖ్తర్ గారిని నియమించింది. గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 41 పేజ్‌లో గనక మనం అబ్జర్వ్ చేస్తే సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు రిజర్వేషన్‌ల ఫలాలు ఎస్సీలలోని అన్ని వర్గాలకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదికను సమర్పించాలని ఈ సందర్భంగా జీవోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రధానంగా 3 అంశాలపై పరిపూర్ణ అధ్యయనం చేయాలని కమిషన్‌కు ఇచ్చిన విధి విధానాల్లో ప్రభుత్వం సూచించింది. 2011 ఇది ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని జస్టిస్ షమీం అఖ్తర్ గుర్తుంచుకోండి. షమీం అఖ్తర్. జస్టిస్ షమీం కమిషన్ ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేస్తుందంట. పేరు గుర్తుంచుకోండి షమీం అఖ్తర్. ఓకేనా? ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో గుర్తుంచుకోండి క్యాబినెట్ కమిటీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గ కమిటీని వేసింది. మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు మల్లు రవి గారు సభ్యులుగా ఉండడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? వాళ్ళే ఈ కమిటీయే. సో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వేసిన కమిటీయే తెలంగాణలో ఏకసభ్య కమిషన్ ఉంటేనే ఈ పనులవుతాయని చెప్పేసి సిఫార్సు చేశారు. గుర్తుంచుకోండి. మరి ఏకసభ్య కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 60 రోజుల వ్యవధిలో నివేదికను సమర్పించాల్సి ఉంటదంట. మౌలిక సదుపాయాలను ఎస్సీ అభివృద్ధి శాఖ సమకూర్చాలి. కమిషన్ అడిగిన అవసరమైన పత్రాలు, ఆధారాలను
సంబంధిత అధికారులు అందజేయాలని నిర్దేశించడం జరిగింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారము ఈ న్యాయ కమిషన్‌కు అధికారాలు సంక్రమిస్తాయి అంట. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని ప్రభుత్వం నియమించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇప్పటివరకు లింబాద్రి గారు ఉండే కదా! సో, ఇప్పుడు ఎవరు? ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు. వైస్ చైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్ పురుషోత్తమ్‌లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు మహిళా యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా ధనవత్ సూర్య, బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జ్ వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్‌లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గుర్తుంచుకోండి. ఓకేనా? మరి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటారంట. ఇక 9 యూనివర్సిటీలకు తెలంగాణ రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం. సో, వీసీ అంటే వైస్ ఛాన్సలర్, ఉపకులపతి అంటాం. మరి యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా ఎవరుంటారు? రాష్ట్ర విశ్వవిద్యాలయాలైతే గవర్నర్ ఉంటారు. గవర్నర్ గారు ఛాన్సలర్‌గా ఉంటూ వీసీలని నియమిస్తారు. సో, తెలంగాణ రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్‌లను నియమించడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆచార్య కుమార్ ములుగారం, కాకతీయకు ఆచార్య ప్రతాప్ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయానికి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీకి ఆచార్య ఉమేష్ కుమార్, తెలుగు యూనివర్సిటీకి ఆచార్య నిత్యానందరావు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీకి ఆచార్య యాదగిరిరావు, ఆచార్య జయశంకర్, తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆచార్య అల్దాస్ జానయ్య, శ్రీ కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆచార్య రాజిరెడ్డి గారు నియమితులు కావడం జరిగింది. గుర్తుంచుకోండి. ఈ మేరకు గవర్నర్ ఛాన్సలర్‌గా ఉంటారు కదా! విష్ణుదేవ్ వర్మ గారు ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సో, గద్దర్ గారు. సో, యాక్చువల్‌గా విప్లవ రచయిత అని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో మనందరిని కూడా చైతన్యవంతం చేసిన 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా' ఈ పాట మనందరికీ సుపరిచితం. సో, గద్దర్, విఠలరావు గారు గత సంవత్సరం స్వర్గస్థులయ్యారు. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తన పేరిట గద్దర్ అవార్డుల పండుగ జరిపిద్దాం, ప్రతి ఏటా చేసుకుందాం అని చెప్పేసి భట్టి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో, ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ గారి పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు వివరించారు. అన్ని అవార్డుల తరహాలోని అన్ని రంగాలకు గద్దర్ అవార్డులు ఇచ్చిపుచ్చుకోవాలని చూడడం జరిగింది. ఓకేనా? గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలుగా జరగాలి. ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయిస్తుంది. గద్దర్‌ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పడం జరిగింది. ఓకేనా? యాక్చువల్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది అద్భుతం అని ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఓకేనా? హ్మ్. సో, ఈ ఆర్టికల్‌లో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 43 పేజ్‌లో బ్రహ్మోత్సవాల నాటికి గుట్ట గోపురానికి బంగారు తాపడం అని చెప్పేసేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు చెప్పిన కొన్ని మాటలు. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనందరికీ తెలుసుకున్న పాయింట్స్. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన దేవాలయం ఏంటి తెలంగాణలో? భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి దేవాదాయ భూములను సర్వే చేసి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు 34,092 ఎకరాల దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ చేయడం జరిగిందంట ప్రభుత్వం ఇప్పటివరకు. 50% దేవాదాయ భూములను ధరణిలో నిక్షిప్తం చేయడంతో పాటు ఇతరులు ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా లేదా వీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇక జోగులాంబ సో, మనకి శక్తిపీఠము. జోగులాంబకు పట్టు వస్త్రాలు సమర్పించారు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ గారు. ఆలంపూర్‌లో ఉంది జోగులాంబ దేవాలయం. ఆలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి గారు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఫోర్త్ సిటీ అభివృద్ధి. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నగరంగా నిర్మించనున్న ఫోర్త్ సిటీకి స్మార్ట్ సొబగులు అద్దాలని యోచిస్తోంది. కాలుష్య రహిత విధానాలు అనుసరిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసే యోచనలో ఉంది. ఇందుకోసం సియోల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో స్మార్ట్ సిటీగా ఉన్న ఇంచియాన్ ఎక్కడుంది అంటారు. సో, సౌత్ కొరియా. ఇంచియాన్ నగరంలో అమలు చేస్తున్న విధానాలను ఫోర్త్ సిటీలో అనుసరించాలని భావిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సియోల్ పర్యటనలో
రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో బృందము పరిశీలించడం జరిగింది. ఇంచియాన్ ఎక్కడుంది? సౌత్ కొరియా గుర్తుపెట్టుకోండి. దక్షిణ కొరియాలోని మొట్టమొదటి ఫ్రీ ఎకనామిక్ జోన్. సో గుర్తుంచుకోండి ఇక్కడ. దక్షిణ కొరియాలోనే మొట్టమొదటి ఫ్రీ ఎకనామిక్ జోన్ ఇంచియాన్. గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇంచియాన్‌లోనే ఉంది. దీంతో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిర్మించబోతున్న ఫోర్త్ సిటీలో కూడా ఇంచియాన్ నగరంలోని స్మార్ట్ విధానాల్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఓకేనా? ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ కోసం కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకారం చెప్పిందట. గుర్తుంచుకోండి, ఎవరితో ఒప్పందం అంటారు ఇక్కడ. ఎగ్జామ్‌లో అడుగుతారు ఒప్పందాల గురించి కానీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని కోరడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఒక అమ్మాయి ఒలింపిక్స్ లో ఏకంగా 3 బంగారు పతకాలు సాధించిందని చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చే కోచ్లు ఇచ్చే శిక్షణతో యంగ్ ఇండియా యూనివర్సిటీలో మెరికల్ లాంటి క్రీడాకారులను మనం తయారు చేయగలుగుతామని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి పురాతన భవనాల పరిరక్షణ మన బాధ్యత అని చెప్పేసి మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 49 పురాతన ప్రాంతాలను కట్టడాలను సంరక్షించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. హైదరాబాద్‌లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జూబ్లీ హాల్‌ను దత్తత తీసుకొని పరిరక్షించాలని సిఐఐకి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం గారు ఈ సందర్భంగా వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజేంద్ర నగర్‌లో హైకోర్టు నూతన భవనం నిర్మాణం కోసం 100 ఎకరాల స్థలాన్ని ఈ సందర్భంగా కేటాయించినట్టుగా చెప్పారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ భవనంతో పాటు పురాణాపూల్ బ్రిడ్జ్ వంటి చారిత్రక కట్టడాలను పరీక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతుందంట. ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ గుర్తుంచుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలక మెట్లబావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఏ సంస్థ? ఇన్ఫోసిస్. ఇక సాయి లైఫ్ సంస్థ మంచిరేవుల మెట్లబావిని దత్తత తీసుకుందంట. భారత్ బయోటెక్ సంస్థ సాలార్జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించనుంది. అడిక్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్నుమా మెట్ల బావిని టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోటి విమెన్స్ కాలేజీ పునరుద్ధరించనున్నాయంట. గుర్తుంచుకోండి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని చేపట్టనుంది తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు ఉచితంగా రాష్ట్రంలో పర్యాటక చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎవరున్నారు? జూపల్లి కృష్ణారావు గారు. ఓకేనా? దానికి సంబంధించి జీవో కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. చారిత్రక పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని ఇంపార్టెంట్ స్కీమ్ ఈసారి ఎగ్జామినేషన్ దర్శిని తీసుకొచ్చినట్లు వివరించారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి రాష్ట్రంలో తొలిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న బీసీ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం అనేది అట్టహాసంగా జరిగింది గత నెలలో. కరీంనగర్, హైదరాబాద్ మార్గంలో తిరిగే 35 బస్సులను రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి. దశల వారీగా 2400 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. పథకం వల్ల బస్సులకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు పేర్కొన్నారు. 300 రోజుల్లో మహిళలకు 92 కోట్ల జీరో టిక్కెట్లను సంస్థ జారీ చేసిందని, ఫలితంగా 3123 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని వెల్లడించారు.
కరీంనగర్ రీజన్ పరిధిలో 2.55 కోట్ల మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకొని 100 కోట్ల రూపాయల వరకు ఆదా చేసుకున్నారని చెప్పారు. గుర్తుంచుకోండి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల యొక్క ప్రత్యేకత ఏంటంటే 12 మీటర్స్ పొడవు ఉంటుందండి. ఇవన్నీ అవసరం లేదు. బట్ జస్ట్ 41 సీట్ల సామర్థ్యం ఈ బస్సుల్లో ఉంటుంది. బస్సు లోపల 4 కెమెరాలను ఏర్పాటు చేశారంట. ఓకేనా? వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఓకేనా? అండ్ అగ్ని ప్రమాదాలను ఇక్కడ చూస్తే అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందంట ఈ బస్సుల్లో భాగంగా. ఈ బస్సులో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఫుల్ ఛార్జింగ్‌కు 2.5 గంటల సమయం పడుతుందంట. ఓకేనా? ఇందులో పానిక్ బటన్ కూడా ఉంది. ఏదైనా అనుకోని ప్రమాదాలు వచ్చినప్పుడు. ఓకేనా? యెస్. సో, ఇందులో ఈ ఆర్టికల్‌లో దిస్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసేసి సో, తెలంగాణ రాష్ట్రంలో వరదలు సంభవించడం జరిగింది. ఆ వరదలకు సంబంధించి ముఖ్యంగా ఎప్పుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు 2024లో తెలంగాణ రాష్ట్రంలో వరదలు, ఏపీలో వరదలు చూసాం కదా! ఆ వరదల నష్టం గురించి. వరద నష్టం పనులకు 11,713.49 కోట్లు విడుదల చేయండని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినతి చేయడం జరిగింది. తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మత్తు పనులకు 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. ఓకేనా? ఈ వరదలు ఎప్పుడొచ్చినాయి? ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకి రావడం జరిగింది. ఎంతమంది చనిపోయారు ఏంటి అని అడిగారు ఎగ్జామినేషన్‌లో. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక 2024, 25 సంవత్సరం సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ మొదటి, రెండో విడతల కింద తెలంగాణకు 416.80 కోట్లను కేంద్రం విడుదల చేసిందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఓకేనా? తీవ్రవాద ప్రభావిత జిల్లాలను కొనసాగించాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో తిరిగి చేర్చాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు ముఖ్యమంత్రి గారు కోరారు. గుర్తుంచుకోండి. ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో తెలంగాణకు సరిహద్దు ఉండడంతో రాష్ట్ర భద్రత పరమైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈ పేజ్‌లో 49 పేజ్‌లో గనుక అబ్జర్వ్ చేస్తే హ్మ్. సో, ఈ ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం, ఆలుబాక గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్, జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఇక్కడ ఇంకొకటి ఉంటుంది చూడండి. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని చెప్పడం జరిగింది. షెడ్యూల్ 9లోని చట్టంలోని 53, 68, 71 సెక్షన్ల ప్రకారం ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదము సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐపీఎస్ అధికారుల సంఖ్యను కూడా పెంచాలని. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరొక 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని హోంమంత్రి గారిని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే ఇవ్వడం జరిగిందంట. ఇక పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు లాస్ వెగాస్ మాండేలాలో పర్యటన సందర్భంగా చెప్పారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ములుగు మున్సిపాలిటీ బిల్లును ఆమోదించండని భారత రాష్ట్రపతి గారికి సీతక్క గారు చేసిన విజ్ఞప్తి. బొల్లారం. బొల్లారం ప్రత్యేకత ఏంటి? సో, రాష్ట్రపతి గారి విడిది ప్రాంతం. ఒకవైపు షిమ్లా, మరొక వైపు బొల్లారం. గుర్తుంచుకోండి. సో, ఇక్కడ శీతాకాల విడిది అనుకోవచ్చు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దళసరి అనసూయ సీతక్క గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చే చట్టాన్ని ఆమోదం తెలపాలని రాష్ట్రపతి గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. నెక్స్ట్ సో 51st పేజ్‌లో ఏరోస్పేస్ సిటీగా హైదరాబాద్ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిన పాయింట్.
ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలమైందని శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఎయిర్‌బస్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, రేథియన్ వంటి సంస్థలకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతుందని ఈ సందర్భంగా చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ ఏడీపీకి పెద్ద మొత్తంలో భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. గుర్తుంచుకోండి. ఓకేనా? హ్మ్. సరిపోతుంది. ఇది ఇక్కడ కొన్ని ఒప్పందాలున్నాయి. ఇక్కడ సాఫ్రాన్ కంపెనీ 2018లో 3 మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లను తెలంగాణలో ఏర్పాటు చేసింది. అందులో అత్యంత ముఖ్యమైన ఏరో ఇంజిన్ ప్లాంట్ ఒకటి. ప్రపంచంలో ఇది అతిపెద్ద ఫెసిలిటీ అంట. టాటాతో కలిసి ఎయిర్‌బస్ కూడా హైదరాబాద్ యూనిట్‌లో క్రిటికల్ కాంపోనెంట్స్ సబ్‌ను తయారు చేస్తుంది. గుర్తుంచుకోండి. హ్మ్. సో, ఇదొకటి. నెక్స్ట్‌గా స్కిల్ యూనివర్సిటీ గురించి ఉంటుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో యువతకు శిక్షణ ఇస్తామని వరుసగా 4 ఏళ్లు సివిల్ ఏవియేషన్, 2 నెలలకోసారి ఇచ్చే ప్రతిష్టాత్మక బెస్ట్ స్టేట్ అవార్డ్ ఫర్ ఏరోస్పేస్ తెలంగాణకి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఓకేనా? హ్మ్. సో, ఇక్కడ ఈ టాపిక్ ఇది ఎనఫ్. త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో వేగవంతం అని చెప్పేసి ఎస్ఎల్బీసీ అంటే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం పనులు 2026 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ ఎస్ఎల్బీసీ సొరంగంతో రోజుకు 4,000 క్యూసెక్ల నీరు గ్రావిటీ ద్వారా అందుతుందని, దీనివల్ల ఏటా 200 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు ఆదా అవుతాయని చెప్పారు. ఇక్కడ కొన్ని ఎత్తిపోతల పథకాల గురించి చూడండి. దిండి ఎత్తిపోతల పథకం ద్వారా నల్గొండ జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు 200 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కూడా అందుతుందని ఈ సందర్భంగా చెప్పారు. నక్కలగండి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ బునియాది గాని కాలువకు 266 కోట్లు కేటాయింపు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మూసీ ప్రాజెక్టు పరిధిలోని బునియాది గాని కాలువ పునరుద్ధరణ పనులకు 266.65 కోట్లతో పాలనాపరమైన అనుమతి లభించిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అమెరికాలో వైభవంగా బతుకమ్మ వేడుకలు. ఓకేనా? సో, ఇక్కడ 3 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఈసారి ఎక్స్‌పెక్టెడ్. బతుకమ్మ పండుగకు అమెరికాలో అధికారిక గుర్తింపు. మన బతుకమ్మ పండుగకు అమెరికాలో 3 రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు దక్కింది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో స్పెషల్ బతుకమ్మ ఫెస్టివల్ వీక్ తెలంగాణ హెరిటేజ్ వీక్‌ని అక్కడి నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా ఈ 3 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి ప్రకటించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అక్టోబర్ 3 నుంచి 11 వరకు తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటిస్తున్నట్లు అక్కడ తెలిపారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మూసీ. సో, మూసీకి సంబంధించి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, మూసీ నది పుట్టుక గురించి ఇచ్చారు చూడండి. మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి, ఈ నదిని అక్కడ మూస లేదా ముచుకుంద అంటారు. సుమారు 267 కిలోమీటర్ల ప్రయాణం సాగించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. హైదరాబాద్‌లోని లాంగర్ హౌస్ ప్రాంతంలో బాపుఘాట్ వద్ద ఈసీ, మూసా కలిసి మూసీ నదిగా ప్రయాణం మొదలుపెడుతుంది. నగర శివార్లోని గండిపేట ప్రాంతం దాటాక పారిశ్రామిక ఇతర వ్యర్థ జలాలు కలుస్తుండడంతో మూసీ నది మురికి కూపంగా మారింది. మూసీ నది చరిత్రలో 1908లో అత్యంత భారీ వరదలు వచ్చినాయంట గుర్తుపెట్టుకోండి. ఆ ఏడాది సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో మూసీ నదిలో వరదలు వచ్చి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి. ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న చింత చెట్టు పైకి ఎక్కి సుమారు 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారని ఇప్పటికి చెప్పుకుంటారు. అందుకే దీనికి గుర్తుగా 2002లో ఆ చింత చెట్టుకు ప్రాణదాత్రిగా పేరు పెట్టారంట. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మూసీకి సంబంధించి ఈ వరదల తర్వాత అప్పటి ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ విజ్ఞప్తి మేరకు ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ నగరాన్ని సందర్శించారు. మూసీ నదికి సమగ్ర నీటి ప్రణాళికను సిద్ధం చేశారు. అందులో భాగంగా భవిష్యత్తులో వరదలు వస్తే నియంత్రించేందుకు వీలుగా గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించింది అప్పటి నిజాం ప్రభుత్వం. ఈ జంట జలాశయాలు ఒకప్పుడే కాదు ఇప్పటికీ హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలకు తాగునీటికి ఆధారంగా మారాయి. ఆ తర్వాత 1930, 1954, 70, 2000 సంవత్సరాలు మూసి నదికి వరదలు వచ్చినా జలాశయాల నిర్మాణంతో వరద నీటి నియంత్రణ సాధ్యపడిందని చెప్తున్నారు.
ఇంతటి ఘన చరిత్ర గల మూసీ నది ప్రక్షాళన చేయాలని గతంలో కూడా బీజం పడిందంట. 1998, 1999 ప్రాంతంలో ఆనాటి భారత ప్రధాని వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే మూసీ నది ప్రక్షాళన మొదలైందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ రివర్ కన్జర్వేటర్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసి ప్రాజెక్ట్‌ని చేపట్టి దేశంలోని ప్రధాన నదులలో ఉన్న కాలుష్యాన్ని తొలగించడానికి ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అందులో భాగంగానే కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ నదిని కూడా చేర్చారు. ఆనాటి ప్రభుత్వం రూ. 350 కోట్ల ప్రక్షాళన కోసం ప్రభుత్వానికి ఇచ్చింది. ఇదే కాకుండా మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇండ్లను ఖాళీ చేయించి వారికి పునరావాసం కల్పించే ప్రయత్నం చేశారు. వీరి కోసం నగరంలోని హస్తనాపురంలో నందనవనం ప్రాజెక్టును నిర్మించారంట. ఇక 2005 సంవత్సరంలో సేవ్ మూసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని సుందరీకరించాలని నిర్ణయించింది. 330 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. 2013 వరకు ఇది ముందుకు సాగలేదు. 2013లో 4 ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చినాయంట. ఇక 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గుర్తుంచుకోండి సరిపోతాయి. ప్రపంచంలో అత్యంత కలుషిత నదుల్లో మూసీ ఒకటిగా ఉందండి ప్రస్తుతం. ఈ నదికి పునరుజ్జీవం కల్పించాలనుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. లండన్‌లోని థేమ్స్ నది, సియోల్‌లోని చియాంగ్ జియోన్ నదిలాగా దీనికి పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఇక ఎవరు అడ్డుపడినా కూడా మూసీ ప్రక్షాళన ఆపే ప్రసక్తే లేదని ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఇక ప్రతి ఏటా కూడా దీపావళి తర్వాత ఆ సమయంలో యాదవులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సదర్ పండుగ వస్తది కదా! ఈ సదర్ పండుగను ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోండి. ముఖ్యంగా కుతుబ్ షాహీ, నిజాంల కాలం నుంచి నగర నిర్మాణం, అభివృద్ధిలో యాదవులు మూల పురుషులుగా ఉన్నారని, మూసీలో గడ్డు చేలు యాదవ సోదరులవే అని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం మదిలో మూసీ పునరుజ్జీవం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆహ్, లండన్, సియోల్ పర్యటనలో అక్కడి నదులను చూసి మూసీని అలా తీర్చిదిద్దాలని సంకల్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సో, బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం గురించి ఆలోచించారు. 1957లో థేమ్స్ నదిని బయాలజికల్లీ డెడ్ అని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది. తర్వాత బ్రిటన్ ప్రభుత్వం చొరవ తీసుకొని థేమ్స్ నదిని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు లండన్ అనగానే థేమ్సే గుర్తొచ్చేలా జరుగుతోంది. ఇక సియోల్‌లోని చియాంగ్ జియాన్ నది కూడా 2003 వరకు మూసీలాగా డెడ్ రివర్‌గా ఉండేది. ఆ తర్వాత దాన్ని ప్రక్షాళించడంతో ఇప్పుడు అద్భుతమైన నదిగా, సుందరమైన నదిగా అది వెలుగుతుంది. గుర్తుంచుకోండి. ఇక 57th పేజీలో మూసీ కాలుష్యంతో ప్రజలకు అనారోగ్యం అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో అని చెప్పేసేసి దీని గురించి డీపీఆర్ విషయంలో ఇక్కడ ఒక వివాదం ఉంది. దానికి ఇప్పుడు సమాధానంగా మనకి కోమటిరెడ్డి గారు చెప్పిన అంశము. మూసీ డీపీఆర్ సిద్ధం చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మూసీ డీపీఆర్ చేసిన మెయిన్ హార్డ్ టీ కంపెనీ 29 దేశాల్లో అద్భుతమైన కట్టడాలను కట్టిందని, ఎక్కడో పాకిస్తాన్‌లో కేస్ అయిందని, మూసీపై అవినీతి బురద చల్లడం దారుణమని ప్రతిపక్షాలను వాళ్ళపైన మండిపడ్డారు మంత్రి గారు. కాళేశ్వరం డీపీఆర్‌ను తయారు చేసిన వ్యాప్‌కోస్‌ను ఒరిస్సా గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. గుజరాత్‌లో నిషేధించిందని చెప్పిన మంత్రి కాళేశ్వరం డీపీఆర్‌కు 2015లోనే 33 కోట్లు చెల్లించారని, ఇప్పుడు 140 కోట్లు చెల్లిస్తుంటే గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తుంచుకోండి. ఓకేనా? సో, ఇది ఇక నాణ్యమైన రెసిడెన్షియల్ పాఠశాల గురించి ఇక్కడ ఒక ఆర్టికల్ అంత పెద్దదేమీ లేదు. సో, ఇవి ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్‌గా రిలీజ్ చేస్తున్న తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో అందులో నవంబర్ మంత్ మ్యాగజైన్. నేనిక్కడ చెప్పిన హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటినే ఫోకస్ చేయండి. దట్స్ మోర్ ఎనఫ్. ఇంతకు మించి ఒక్క ప్రశ్న కూడా బయటికెళ్ళే అవకాశం లేదు. ముఖ్యంగా తెలంగాణ మంత్లీ మ్యాగజైన్‌కి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ మంత్ మ్యాగజైన్‌తో కలుద్దాం మళ్ళీ. థాంక్ యూ.